ఉండ చికెన్ బిర్యానీ అలా అదిరిపోవాలి. ఆంధ్రోజా అని కాయం చేయత్త ఏ ఆగవా జల్లి పాడు काय मला करायचं तू హాయ్ దిలీప్, వినయ్, హర్షిత్, సందీప్. ఈ రోజు మేము కుండ బిర్యానీ చేసుకుంటున్నాం. ఇది 2 kgs. 1 kg చికెన్, 750 grams రైస్ తెచ్చుకున్నాం. మేము ఉన్న ప్లేస్ గట్కేసర్ అవుటర్ సర్వీస్ రోడ్ పక్కన. పొయ్యి సెట్ చేయడానికి సిమెంట్ బ్రిక్స్ ని తెచ్చుకుంటున్నాం. ఈ పిల్లల కష్టానికి మీ యొక్క దీవెనగా ఒక లైక్ కొట్టండి. బియ్యం కడుగుతున్నాం దోస్తులు. మేమున్న ప్లేస్ మంచిగా గ్రీనరీ ఉంది చూడండి, ఆహ్లాదకరంగా. మేము ఇన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం కానీ అసలు ఐటమ్ అగ్గిపెట్ట మర్చొచ్చినాం. అందుకే పోయింది సందీప్ గాడు. వినయ్ గాడు వచ్చేసి ఆనియన్ కోస్తుండు, హర్షిత్ గాడు ఎల్లిపాయ కోస్తుండు. ఇవేమో నిమ్మకాయలు. కుండ కొత్త కుండ, ఇది మననే తీసుకున్నాం. యాక్చువల్ గా ఈ వీడియో లాస్ట్ వీకే రావాలి, లాస్ట్ సండే, కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు. కొత్త కుండ. ఇది చికెన్, మసాలాలు, ఉప్పు, నూనె ఇవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రెడీ అయినాయి. పొయ్యి మంట కూడా పెట్టుకున్నాం. చికెన్ మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు మనం. ఓకే, అల్లం వేసిన లైట్ గా, పసుపు వేసుకుందాం, కారం, మసాలా. ఇప్పుడు అన్ని మంచిగా కలుపుకుందాం. అరవకు పిచ్చోన్ మసాలా మంచిగా ఆడితేనే టేస్ట్ ఉంటుంది. వంట సిద్ధమైంది. మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా అంత పెరుగు పోసుకుందాం. పెరుగు పోస్తేనే గ్రేవీ వస్తుంది. సగం నిమ్మకాయ పిండుకుందాం. ఆయిల్ సగం పోయి సాల్ట్. ఉల్లిపాయ బిర్యానీలోకి మస్తు టేస్ట్ ఉంటుంది అసలు. ఆనియన్ వేస్తున్నా. కెమెరా ముందు మాట్లాడటానికి మొహమాట పడుతురు. మసాలా స్మెల్ మంచిగా మస్తు అనిపిస్తుంది. వాసన అయితే వస్తుంది. మీకు వస్తుందా? వస్తుందా? మంచిగా వస్తుంది. వినయ్ ఇంటర్ స్టూడెంట్. ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఎంపుకుందాం. ఇప్పుడైతే ఎదుకున్నాయి. ఇక్కడ కట్టెలు అందుబాటులో లేవు కాబట్టి తాటి మటలు తోటి మంచిగా చేస్తున్నాం ఇప్పుడు వంట అయితే. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నీకు ఎండలో తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. అయితే మంచిగా బ్రౌన్ గా వచ్చేసినాయి. ఇప్పుడు బిర్యానీ రైస్ వేసుకుందాం. ఒక 75% అది ఉడకనిచ్చి తర్వాత ప్రాసెస్ చేసేద్దాం. దిలీప్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీ. ఇప్పుడు మంచిగా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. కలుపుకున్నావా? ఇట్లా వస్తేనే జర ఫ్రీగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు ఇంట్లో ఏముంటది? ఏమంటారా వినయ్? అంతేగా. ఆనియన్ వేయించిన ఆనియన్. సందీప్ కూడా ఇంటర్ స్టూడెంటే. ఇప్పుడు చికెన్ వేసుకుందాం దీంట్లో. అరే ఆనియన్ వాసన కూడా బాగా వస్తుంది. ఆల్రెడీ కుండ నేను క్లీన్ చేసుకున్నా, వేడి నీళ్ళు పెట్టి. దీంట్లోకి అన్నం వేసేసుకున్నాం. ఏమా గాలిదేనో అను కాయం చేయి. రాంధ్రోజా అను కాయం చేయత్త. काय मला करायचं तू पकड़ मारे कालने काय बिया से वारुची घे मेरे भाई बिया. మమ్మల్ని ఇట్లా చూస్తే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒక నెయ్యి ప్యాకెట్ అండ్ మీదంగా ఇంత కొత్తిమీర చల్లుతున్నాం. పొయ్యి మీద ఒక 20 నిమిషాలు ఉంచుదాం. ఇది ఉడికేలోపు చిల్ అవుదాం. స్ప్రైట్ తాగుతున్నాం. చెప్తాము స్ప్రైట్ ఎట్లుంది? తీయగా ఉంది. ఇంటెలిజెంట్ ఫెలో. మొత్తం రెడీ అయిపోయింది. కొద్దిగా గంజి అయింది. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మొత్తం పెట్టినాక తెలుస్తుంది కింద అడగంటలేదా. హర్షిత్ స్కూల్ స్టూడెంట్. ఇంతవరకు ఈ వీడియో చూసిరంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది. దయచేసి ఒక 100 లైక్స్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏ వంటకం ట్రై చేయాలనో కింద కామెంట్ చేయండి.